Garuda Express, an international courier service. H1B వీసాలపై తీసుకొచ్చే కఠినతర నిబంధనలకు ఐటీ ఇండస్ట్రీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఈ విషయంపై ట్రంప్ కార్యాలయంలో సంప్రదింపులు జరుగుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ఐటీ ప్రొఫెషనల్స్ కు జారీ చేసే H1B L1 వీసాలకు సంబంధించి 4 బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకొచ్చాయి. కానీ వాటిని వారు ఆమోదించలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. అమెరికాలో పై స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆమె తెలిపారు. H1B L1 వీసాలకు సంబంధించి ఆ బిల్లును అలాగే ఆమోదించకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. విదేశాంగ కార్యదర్శి అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశమయ్యారని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. తాము ఉద్యోగాలను దొంగిలించడం లేదని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నామని వారికి చెప్పామన్నారు. రాజ్యసభలో గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విధానాల్లో మార్పులు వస్తున్నాయని అనడం సరికాదని ఆమె పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా కాకముందు నుంచి H1B వీసాలపై ఆందోళనలు ఉన్నాయని ఆమె చెప్పారు. 1990లో తొలిసారి ఈ వీసా బిల్లును ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అప్పుడు 65,000 వీసాలను జారీ చేశారని తెలిపారు. అనంతరం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2000 సంవత్సరంలో ఈ వీసాల జారీని 3 ఇంతలు అంటే 1,95,000కు పెంచారని, మళ్లీ 2004లో 65,000కు తగ్గించారని, ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు నుంచే దీనిపై ఆందోళనలు జరుగుతున్నట్లు దీనిని బట్టి స్పష్టమవుతుందని సుష్మా స్వరాజ్ చెప్పారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.